గలిలయ కొండపై జనసమూహాలకు యేసుక్రీస్తు చేసిన బోధనల అద్భుతమైన విశ్లేషణలోకి నేరుగా వెళ్దాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ కొండపై ఉన్న ప్రజలందరికీ ప్రార్థన అసలు ఎలా చెయ్యాలో తెలిపే ఒక సరికొత్త విధానమిక్కడ పరిచయం చేయబడింది. గమనిస్తే ఈ ప్రార్థన పరలోకపు తండ్రిని ఘనపరుస్తూ భూమిపై ఆయన చిత్తం నెరవేరాలని ముందుగా కోరుకుంటుంది. ఇందులో 3 ముఖ్యమైన విన్నపాలు దాగి ఉన్నాయి. అవేంటంటే రోజువారీ ఆహారం, చేసిన తప్పులకు క్షమాపణ, అలాగే కీడు నుండి రక్షణ. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్టుంది. ఆ దైవిక క్షమాపణ పొందడానికి ఒక ఆసక్తికరమైన, కఠినమైన షరతు కూడా ఉంది. ఆ నియమం చాలా సింపుల్. ఇతరులను క్షమిస్తేనే దేవుని నుండి క్షమాపణ లభిస్తుందన్నమాట. ఇది ఖచ్చితమైన దైవిక హామీ. సరే, ప్రార్థన గురించి విన్నాం. మరి ఈ వచనాలు ఉపవాస సమయంలో మన అంతర్గత చిత్తశుద్ధిని ఎలా పరీక్షిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. జనం మెప్పుకోసం నటించే వేషధారులకు, నిజమైన భక్తితో రహస్యంగా ఉపవాసం ఉండేవారికి మధ్య ఉన్న వ్యత్యాసం ఇది. ఇక్కడ అసలు విషయమేంటంటే 10 మంది దృష్టిని ఆకర్షించడమే ఆ వేషధారులకు దక్కే ఒకే ఒక్క ముగింపు ప్రతిఫలం. అటువంటి నటనను పక్కనపెట్టి నిజాయితీగా తల అంటుకుని ముఖం కడుక్కోవాలని ఇక్కడ చాలా స్పష్టంగా సూచించబడింది. ఇలాంటి ఆచరణాత్మక చర్యల వల్లే ఒకరి నిజమైన భక్తి అనేది రహస్యంగా ఉన్న దేవునికి మాత్రమే పారదర్శకంగా కనిపిస్తుంది. ముగింపుగా ఇదొక ఆలోచింపచేసే ప్రశ్న. విశ్వాసం అనేది బహిరంగ ప్రదర్శనగా ఉండాలా, లేక అత్యంత వ్యక్తిగతమైనదిగా ఉంచుకోవాలా?